హలో విన్నర్స్, పర్సంటేజెస్ లో ఇది క్లాస్ 3 అంటే మీనింగ్ ఏంటి? క్లాస్ 1 అండ్ 2 ఆల్రెడీ మనం ఫినిష్ చేసుకున్నాం. క్లాస్ 1 అండ్ 2 లో ఏ నేర్చుకున్నాం? పర్సంటేజ్ కి సంబంధించిన బేసిక్స్, ఫండమెంటల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ అండ్ కొన్ని టిట్ బిట్స్ అండ్ అలాగే ఏబి రూల్ అనే ఒక అద్భుతమైన రూల్ ని మనం నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్లాస్ 3 లో మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే లెవెల్ 1 ప్రాబ్లమ్స్. లెవెల్ 1 ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇలాంటి క్వశ్చన్స్ మన ఫౌండేషన్ ని స్ట్రాంగ్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. చిన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితేనే కదా పెద్ద క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. సో ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. అలా 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 మనం లెవెల్ పెంచుదాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 30% ఆఫ్ 140 ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ 840 అయితే x ఎంత అని అడిగాడు. రైట్, నార్మల్ గా అయితే ఏం చేస్తారు? 30 ఇంటూ 140 బై 100 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 840 బై 100 అని రాసుకొని 100 కి 100 కి కట్ చేస్తారు, 0 కి 0 కి కట్ చేస్తారు. 14 1 జర్ 14 6 జర్, రైట్, 6 1 జర్ 6 5 జర్ అని చెప్పి x ఈక్వల్ టు 5 అని రాస్తారు. అంతేనా? కానీ ఈ 100 ఈ 100 ఇదంతా వేయాల్సిన అవసరం ఉందా లేదా? అస్సలు లేదు సార్. జస్ట్ ఏం చేస్తారంటే ఈ పర్సంటేజ్ ఇక్కడే కట్ చేయండి. పర్సంటేజ్ పోయింది, పర్సంటేజ్ పోయింది. ఓకే, ఈ జీరోకి ఈ జీరోకి పోయింది. 14 1 జర్ 14 6 జర్, 6 1 జర్ 6 5 జర్. ఓకే, సో x ఈక్వల్ టు ఏమైంది? 5 అయింది. ఇక్కడ అదే చేసాం, ఇక్కడ అదే చేసాం, కానీ ఎక్కడ టైం సేవ్ అయింది? ఈ పద్ధతిలో మీకు టైం ఎక్కువ సేవ్ అవుతుంది. ఎంత టైం సేవ్ అవుతుంది? 1 సెకండ్ 2 సెకండ్స్ టైం సేవ్ అవుతుంది. దట్ ఈస్ జస్ట్ ఎనఫ్. ఆ 2 సెకండ్స్ లో మనం ఇంకో క్వశ్చన్ చేయగలిగాం అనుకోండి, మనకు ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, మనకు జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? ఇక్కడే కట్ చేయడం అనేది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 లో ఏమి ఇచ్చాడు? x% ఆఫ్ 250 ప్లస్ 25% ఆఫ్ 68 ఈక్వల్ టు 67 అని ఇచ్చాడు. 25% అంటే ఏంటో తెలుసు కదా? 25% ప్లేస్ లో పూర్తిగా దీన్ని కట్ చేసి ఏమని రాసుకోవచ్చు? 1/4 అని రాసుకోవచ్చు. అంతేనా? 4 1 జర్ 4 17 జర్. మరి ఇటువైపు ఉన్న 17 అటువైపు వెళ్తే ఏమవుద్ది? 50 అవుతుంది. అంతేనా? 50 అని రాసుకోండి. సో x% ఆఫ్ 250 అంటే దీన్ని x ఇంటూ 250 బై 100 గా రాసుకోవచ్చా? 51 జర్ 55 జర్, రైట్. 5 1 జర్ 5 20 జర్ అంటే x ఈక్వల్ టు ఏమైంది? 20 అయింది అనమాట. అర్థమైంది ఎలా చేసాం? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 8% ఆఫ్ x ఈక్వల్ టు 4% ఆఫ్ y, దెన్ 20% ఆఫ్ x ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు సార్. ఓకే, ఏమని ఇచ్చాడు? 8% ఆఫ్ x ఈక్వల్ టు 4% ఆఫ్ y అని ఇచ్చాడు. రైట్, ఇప్పుడు ఏం కావాలి? ఈ 8 అంటే 20 అయిపోవాలంట. అంటే మీనింగ్ ఏంటి? 20/8 తో రెండు వైపులా మనం కానీ మల్టిప్లై చేసామనుకోండి, వాడికి కావాల్సింది వచ్చేస్తుంది కదా. 20/8 అంటే 8కి 8కి కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? 20% ఆఫ్ x అయింది. సో 4 1 జర్ 4 2 జర్ అంటే 2 1 జర్ 2 10 జర్ అంటే మీనింగ్ ఏంటి? 20% ఆఫ్ x ఈక్వల్ టు 10% ఆఫ్ y అయింది. సో ఆన్సర్ ఏమైంది? ఏ అయింది. ఎలా చేస్తున్నాం అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 కొంచెం ట్రిక్కీ సార్. ఎందుకు ట్రిక్కీ అంటున్నానంటే దీనిలో కొంత కాంప్లికేషన్ ఉందన్నమాట. ఎలా చూడండి? ఏ నెంబర్ ఎక్సీడ్స్ 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై 40. దీన్ని మ్యాథ్స్ లో కన్వర్ట్ చేయాలి. ఇదేంటి? వర్డ్స్ లో ఉంది కదా, వర్డ్స్ ని నెంబర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎలా అయింది చూడండి. ఏ నెంబర్ అంటే ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూ ఎంత అనుకోవాలి? 100% అనుకోవాలి. రైట్, ఏమని చెప్తున్నాడు? ఈ నెంబర్ అంట ఎక్సీడ్ అవుతుందంట. ఎక్సీడ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? కంపేర్ చేస్తున్నాడు. ఏ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు? 20% ఆఫ్ ది సేమ్ నెంబర్ తో కంపేర్ చేస్తున్నాడు. ఓకే, కంపేర్ చేస్తూ ఏమంటున్నాడు? ఈ వాల్యూ ఎక్కువ అని చెప్తున్నాడు. ఎక్కువ తక్కువ అంటే ఎలా చెప్తాం? మైనస్ చేస్తేనే కదా చెప్పగలం మనం. రైట్, 100% మైనస్ 20% ఈజ్ ఈక్వల్ టు 40 అని చెప్పాడు అనమాట. అంటే మీనింగ్ ఏంటి? 100 లోంచి 20 తీస్తే ఎంత? 80% వాల్యూ ఇచ్చాడు. ఎంతని? 40 ఇచ్చాడు. రైట్, మరి 100% వాల్యూ కావాలంట. 100% వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ 80% కి ఏం చేస్తే 40 వస్తుంది? హాఫ్ చేస్తే 40 వస్తుంది. రైట్, సేమ్ ఇక్కడ కూడా అదే చేయండి. హాఫ్ చేయండి. 100% లో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది. రైట్, సో డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకొచ్చాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 లో ఏం అడుగుతున్నాడు? 1/3 ఆఫ్ 1206 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 134 అడిగాడు సార్. ఓకే, ఇప్పుడు దేన్ని న్యూమరేటర్ లో పెట్టాలి, దేన్ని డినామినేటర్ లో పెట్టాలి? న్యూమరేటర్ లో ఏది పెట్టాలంటే ఈజీకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది న్యూమరేటర్ అవుతుంది, ఆఫ్ కి రైట్ సైడ్ లో ఉన్నది డినామినేటర్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే దీంతో కంపేర్ చేస్తున్నాడు అని. దేంతోనైతే కంపేర్ చేస్తున్నాడో దాన్ని డినామినేటర్ లోకి పెట్టాలి. రైట్, దేన్నైతే కంపేర్ చేస్తున్నాడో అది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. దేన్ని కంపేర్ చేస్తున్నాడు? 1/3 ఆఫ్ 1206 ని కంపేర్ చేస్తున్నాడు. రైట్, ఏం కావాలి? పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100% అవుతుంది. ఓకే, సో 3 1 జర్ 3 4 జర్, రైట్, 0
3 2 జర్ 6 402 అయింది. 134 1 జర్ 134 3 జర్ ఎంత 402. 3 into 100% అంటే మీనింగ్ ఏంటి 300%. ఎలా చేసామో అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఈ క్వశ్చన్ లో అడుగుతున్నాడు ఇఫ్ 37.5% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 900 దెన్ 62.5% ఆఫ్ ద నంబర్ ఈజ్ అని అడిగాడు. 37.5 అంటే ఏంటో నాకు తెలియదు కానీ 12.5 అంటే ఏంటో తెలుసు. ఎంత 1/8. మరి 12.5 కి ఇది 3 టైమ్సే కదా 37.5 అంటే. మరి 1/8 కూడా ఏం చేయాలి ఇంటూ 3 చేయండి అంటే 3/8. ఈ 3/8 ఏదైతే తీసుకొచ్చారో అదంతా మైండ్ లో ఫటాఫట్ జరిగిపోవాలి. కంప్యూటర్ ఎలా జరుగుతుందో అలా జరిగిపోవాలన్నమాట. అంటే ఏమి ఇచ్చాడు 3/8 వాల్యూ ఇచ్చాడు. ఏమని 900 అని ఇచ్చాడు. మరి కంటిన్యూషన్ లో 62.5 అంట. 62.5 అంటే 12.5 కి 5 టైమ్సే కదా 12 5 జర్ 60 అంతే కదా. కాబట్టి ఇది 5/8 వాల్యూ అనమాట. 5/8 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ 8 కి క్యాన్సిల్ చేసేయండి. 300 ఎంత అవుతుంది 900 అవుతుంది. మరి ఇక్కడ 300 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఏం చేయాలి 300 తో మల్టిప్లై చేయాలి. 300 ఎంత 1500. ఓకే, ఇది ఒక వే ఆఫ్ డూయింగ్. ఇంకో వే ఆఫ్ డూయింగ్ ఏంటి 5/8 వాల్యూ కావాలంటే ఏం చేస్తాం 5/8 into 900 డివైడెడ్ బై 3/8 అని రాస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తాం 8 కి కట్ చేస్తాం 3 1 జర్ 300 జర్ 5 into 300 అంటే ఏమవుతుంది 1500 అవుతుంది. మరి ఇలా చేయటం ఈజీయా మీరు చూసుకోండి. నేనైతే మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తా. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 లో ఇచ్చాడు ఏ నంబర్ increased by 37.5% gives 33 అన్నాడు. ఏ నంబర్ అంటే ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుందాం. ఓకే, నీ 37.5% ఈజ్ ఈక్వల్ టు ఏంటి 33 అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 100% ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకుంటా 1 అనుకుంటా. ఓకే, 37.5% ఏమనుకుంటా 3/8 అనుకుంటా. ఆల్రెడీ ఇప్పుడే కదా జస్ట్ చూసాం 12.5 అంటే 1/8, దానికి 3 టైమ్స్ అంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 33. మరి 1 + 3/8 అంటే ఎంత 8 కి 3 యాడ్ చేస్తే సరిపోతుంది కదా 11/8 ఈజ్ ఈక్వల్ టు 33. 11 1 జర్ 11 3 జర్ రైట్. మనకి ఏం కావాలి 1 వాల్యూయే కావాలి. 1 వాల్యూ ఏమవుతుంది 3 into 8 అంతేనా. ఈ 8 ఇటువైపు వస్తే ఏమవుద్ది 3 తో మల్టిప్లై అవుద్ది. 3 8 జర్ ఎంత 24. అంటే 1 అంటే ఏంటి ఫ్రాక్షన్. 1 అంటే ఏంటి పర్సంటేజ్ లో అయితే 100% అంటాం, ఫ్రాక్షన్స్ లో అయితే ఏమంటాం 1 అంటాం అని ఆల్రెడీ మీకు క్లాస్ 1 లో క్లాస్ 2 లో కూడా చెప్పాను రైట్. సో 1 వాల్యూ ఎంత వచ్చింది 24 వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఏంటి 24. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 లో ఏమిస్తున్నాడు దేర్ ఆర్ 2000 ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు 2000 మంది ఉన్నారంట. ఆ 2000 మందిలో 38% గాట్ ట్రాన్స్ఫర్డ్ టు డిఫరెంట్ ప్లేసెస్. 38% మెంబర్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యిందంట. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే హౌ మెనీ సచ్ ఎంప్లాయీస్ గాట్ ది ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ పర్సంటేజ్ లో ఇచ్చాడు కదా దాన్ని నెంబర్ లో అడుగుతున్నాడు అనమాట. ఈ 2000 దేనికి ఈక్వల్ అవుతుంది 100% కి ఈక్వల్ అవుతుంది అంతేనా. మరి ఏం కావాలి మనకి 38% వాల్యూ కావాలన్నమాట. ఓకే, దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా 100 కి ఏం చేస్తే 2000 వస్తుంది 20 తో మల్టిప్లై చేస్తే 2000 వస్తుంది. మరి 38% కూడా ఏం చేయాలి 20 తో మల్టిప్లై చేయండి. 38 2 0 ఎంత 76. 76 into 10 అంటే ఎంత అవుతుంది 760 అవుతుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ ఇలా చేయలేకపోతే మీరు ఏం చేస్తారు 38/100 into 2000 చేయాలి అంతేనా. ఈ 0కి పోతే 38 into 20 ఇక్కడ కూడా చేస్తారు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కూడా 760 అవుతుంది అనమాట. మీరు ఏ మెథడ్ చేస్తారనేది మళ్ళీ కూడా మీ ఇష్టం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 లో ఏమడుగుతున్నాడు 25% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ మోర్ దాన్ 18% ఆఫ్ 650/19 అన్నాడు. ఓకే, ఫస్ట్ బై 19 అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు 19 అని. 25% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏంటి 25% ఆఫ్ నెంబర్ ఏదో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఈజ్ మోర్ అంటే మీనింగ్ ఏంటి ఇది పెద్ద నెంబర్ అంట. అంటే దీనిలోంచి మైనస్ చేయాలి. దేని మైనస్ చేయాలి 18% ఆఫ్ 650 మైనస్ చేయాలి. 18% ఆఫ్ 650 మైనస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి 25% ఆఫ్ ఎక్స్ మైనస్ 18% ఆఫ్ 650 ఈజ్ ఈక్వల్ టు 19 రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ రైట్. దీని ఏంటి 18 into 650/100 కదా. 18 into 650 అంటే ఈ 0 ప్లేస్ లో 0 రాయండి. 18 5 0 ఎంత 90 రైట్. 18 6 0 ఎంత 108 + 9 అంటే 117. మరి 100 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 స్థానాలు తీసేయండి. రెండు జీరోలు కట్ అయిపోతాయి రైట్. సో 25% ఆఫ్ ఎక్స్ మైనస్ 117 ఈజ్ ఈక్వల్ టు 19. మరి 117 ఇటువైపు వెళ్తే ఏమవుద్ది ప్లస్ 117 అవుతుంది. 117 + 19 అంటే ఎంత 136 రైట్. సో 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 136 అంటాం. మరి ఎక్స్ కావాలంట. 25% అంటే మీనింగ్ ఏంటి 1/4 అంతేనా. మరి x/4 ఈక్వల్ టు 136 అంటే ఎక్స్ ఏమవుద్ది ఇంటూ 4 అవుతుంది అంతేనా. 136 into 4 136 4 0 ఎంత 544 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.
క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10లో ఏమంటున్నాడంటే 30% ఆఫ్ ఏ సాలరీ దేనికి ఈక్వల్ అంట ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 3/5 అంట మళ్ళీ మల్టిప్లికేషన్ బీస్ సాలరీ అంట బీస్ సాలరీ విచ్ ఈజ్ 2400 అంటే బీస్ సాలరీ 2400 అని మీనింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం కావాలి ఏ సాలరీ అంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇప్పుడు ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇది నెంబర్లో ఉంది. ఏం చేద్దాం, ఫ్రాక్షన్స్లోకి మార్చుకుందాం. 30% అంటే మీనింగ్ ఏంటి 3/10 ఇలా ఉంచండి. 3/10 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 20% అంటే 1/5 ఇంటూ 3/5 ఇంటూ 2400. ఓకే, 3కి కట్ అయిపోయింది. 5 1s 5 2s 5 1s 5 4s 20 5 8s 40 ఇంకో 0 ఉంది కాబట్టి 0 పెట్టండి. ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఈ 2 ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 482s ఎంత 960. సో ఆన్సర్ సి. అర్థమైంది ఎలా చేసామో. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏమని అడుగుతున్నాడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ స్పెండింగ్ 84% ఆఫ్ హిస్ ఇన్కమ్ సేవ్స్ 24 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, సేవింగ్స్ 24 రూపీస్ అంట. మరి పర్సంటేజ్లో సేవింగ్ ఎంత అవుతుంది, ఇన్కమ్ 100% అనుకున్నాం అనుకోండి, 100%లోంచి 84 తీసేయండి. ఎంత 16% వాల్యూ ఇచ్చాడు. ఎంతని 24 అని. అంటే సేవింగ్స్ పర్సంటేజ్లో అయితే 16% అని చెప్తాడు, రూపీస్లో అడిగితే 24 రూపీస్ అని చెప్తాడు అనమాట. మరి ఈ రెండు ఈక్వల్ కదా, అందుకని ఈక్వల్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం కావాలి, మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత 100% వాల్యూ కావాలి. సో 100% వాల్యూ 16% వాల్యూ కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ ఇంటూ 24 వేయాలి. ఎక్కువ నెంబర్ ఏది 100 కాబట్టి 100/16 ఇంటూ 24. ఎందుకు సరే ఇలాగ ఎక్కువ బై తక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే టైమ్ అండ్ వర్క్ లాంటి కాన్సెప్ట్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎక్కువ మంది వర్కర్స్ ఉంటే తక్కువ టైం పడుతుంది, అప్పుడు తక్కువ బై ఎక్కువ వేయాలి అంతే తప్ప ఇక్కడ జస్ట్ 100 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వేయకూడదు. నేను అందుకే క్రాస్ మల్టిప్లై చేయండి అని చెప్పట్లేదు, ఎక్కువ నెంబర్ తక్కువ నెంబర్ అని అందుకే చెప్తున్నాను అనమాట. 16% కంటే 100% వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసాను. ఒకవేళ తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ వేసేవాడిని. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. 4 4s 16 4 6s 24 4 1s 4 25s 100 25 6s ఎంత అవుతుంది 150 అవుతుంది. అర్థమైంది ఎలా చేసామో. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 75% ఆఫ్ ఏ నెంబర్ 75% ఆఫ్ ఏ నెంబర్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి. వెన్ యాడెడ్ టు 75 అంటే 75 యాడ్ చేస్తంట ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ అంటే మీనింగ్ ఏంటి 100% ఆఫ్ ది నెంబర్ అనమాట. 100% ఆఫ్ ఎక్స్ అంటే ఎక్సే కదా. సో ఇలా రాసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, 75% ఆఫ్ ఎక్స్కి ఎంత పర్సంటేజ్ యాడ్ చేస్తే 100% అవుతుంది, 25% యాడ్ చేస్తే 100% అవుతుందా. అంటే మీనింగ్ ఏంటి, ఈ 75 అంటే ఏంటి 25%కి ఈక్వల్ అని అనొచ్చు కదా. మరి 25% ఈజ్ ఈక్వల్ టు 75 అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. 25 ఎంత 75 25 3s 75. మరి 100 కూడా ఏం చేయాలి, పైన ఏది చేస్తే ఇక్కడ కూడా అదే చేయండి. 100 3s ఎంత 300 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అర్థమయ్యా? అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్. ఏ క్వశ్చన్ అయితే మీకు అర్థం కాలేదో ఆ క్వశ్చన్ నెంబర్ కానీ మీరు కమెంట్లో పెడితే దాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో లెవెల్ 2 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. లెవెల్ 2 అంటే వీటికంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండే క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఓకే, కాబట్టి స్టే ట్యూన్డ్.